అబ్రాహాము వృద్ధుడై వయస్సులో మిక్కిలి ముందుకు వెళ్ళెను. ప్రభువు అతన్ని ప్రతి విషయములో ఆశీర్వదించాడు. నా కుమారుడైన ఇస్సాకుకు కనానీయుల కుమార్తెలలో నుండి భార్యను తీసుకోకు. నా బంధువుల దగ్గరకు వెళ్ళి అతనికి భార్యను తీసుకురా. నేను నీ ఆజ్ఞను పాటిస్తాను. అప్పుడు ఆ సేవకుడు 10 ఒంటెలను తీసుకొని ఆరి ఆఫ్ నహోరైంలోని నహోరు నగరానికి ప్రయాణమయ్యాడు. నా యజమాని అబ్రాహాము దేవుడా, నేడు నా ప్రయాణాన్ని సఫలము చేయుము. ఇదిగో, బెతూయేలు కుమార్తె అయిన రిబ్కా భుజము మీద నీళ్ల సిద్దెను పెట్టుకొని అక్కడికి వచ్చెను. నీ దయకు ధన్యవాదాలు. ప్రభువు ఈ ప్రయాణాన్ని సఫలం చేశాడు. రిబ్కా సహోదరుడైన లాబాను సేవకుడిని ఇంటికి ఆహ్వానించాడు. వారు రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో వెళ్తావా అని అడిగారు. ఆమె వెళ్తాను అని చెప్పింది. You are my comfort, my love, and you are mine. అబ్రాహాము దీర్ఘాయుషుతో జీవించి మరణించాడు. ఇస్సాకు మరియు ఇష్మాయేలు అతన్ని మక్ఫేలా గుహలో సమాధి చేశారు. నా తండ్రి యొక్క దేవుడా, నా మొర ఆలకించుగవి. ఓ రెబెక్కా గర్భము తెరవబడునుగాక. మొదట ఎర్రగా శరీరమంతా వెంట్రుకలతో ఏసావు పుట్టాడు. తరువాత తన చేతితో ఏసావు మడమ పట్టుకొని యాకోబు పుట్టాడు. ఇస్సాకుకు వేట మాంసం ఇష్టం, అందుకే ఏశావును ప్రేమించాడు. కానీ రిబ్కా మాత్రం యాకోబును ప్రేమించింది. నేను చాలా అలసిపోయాను. ఆ ఎర్రకూర కొంచెం నాకివ్వు. ముందుగా నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు అమ్ముము. నేను చనిపోబోతున్నాను. ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకేం ప్రయోజనం? అలా ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించాడు. Swear to me first. I swear. Now give me the stew. Take it, it's yours. భయపడకు, నేను నీతో ఉన్నాను. You stole our well. It is not yours. Move on. Look there, a spacious place. ఇస్సాకు గొర్రెలు, ఎద్దులు, చాలా మంది సేవకులతో గొప్ప ధనవంతుడయ్యాడు. ఇస్సాకు వృద్ధుడై అతని కళ్ళు మందగించాయి. వేటాడి నాకిష్టమైన భోజనం సిద్ధం చేయుము. అలాగే నాన్న, నేనిప్పుడే వెళ్తున్నాను. నీ తండ్రి ఆశీర్వాదము పొందుటకు నా మాట వినుము. అలాగే అలాగే. దేవుడా, నన్ను క్షమించు. నేను అతనే అయిపోయాను. ఆ విషయం అతనికి తెలుసు. జనములు నీకు సేవ చేయుదురు.
No! 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 Why? Oh God, why? No! No!